ఆయనకు మొదటి నుంచి అక్కసు ఉందని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి మహిళల గురించి జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి మీద చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు హర్షించకూడదని చెప్పారు. ఏపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు అనిత. ఈరోజు సాక్షి పేపర్ అసోసియేషన్ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడారు. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. నా నోటి నుంచి చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడే పరిస్థితి. అది వేశ్యల రాజధాని, అది వేశ్యల రాష్ట్రము అని మాట్లాడుతూ ఉంటే ఎవరి గురించి మాట్లాడుతున్నావయ్యా? నీతో ఎవరు మాట్లాడిస్తున్నారు ఈ మాటలు? అమరావతి మీద ఎందుకంత అక్కసు? మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పనితీరు